మనతో పాటు ఫిర్యాదుదారుడు శిరీష ఉన్నారు. ఎట్లా మాట్లాడారు ఏంటండి, ఎట్లా అనిపిస్తుంది ఈ 14 రోజులు రిమాండ్ విధించడం సమంజసంగా అనిపిస్తుందా, ఇంకేమన్నా కోరుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను న్యాయదేవతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే న్యాయమూర్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మేము గత 5 సంవత్సరాల్లో కూడాను న్యాయస్థానాలు న్యాయమూర్తులు నేను నమ్ముకున్నాము. ఇప్పుడు కూడాను గౌరవ హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు మానసిక హింసకు గురవుతూ ఉంటుంటే సంవత్సరాల తరబడి 10 సంవత్సరాల నుండి మానసిక హింసకు గురవుతూ ప్రతిరోజు సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని బ్రతుకుతూ ఉంటే చివరికి వాళ్ళు వేసినటువంటి నింద మాకు మానసిక హత్యతో సమానమని భావించి మేము ఈ విధంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అందున మీరు అంటున్నారు ఎస్సీ ఎస్టీ అని చెప్పి, అవును నేనే ఎస్సీ మహిళని. అక్కడ దళిత నియోజకవర్గం, రిజర్వ్ నియోజకవర్గం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దళితులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మేము బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. ఆయన వేసే ఆ మాట మమ్మల్ని ఎక్కువగా మా మీదే దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో దాన్ని నేను ఉపయోగించుకోవడంలో తప్పలేదని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే ఈ రిమాండ్ ఇది మాత్రమే కాదు, కృష్ణరాజు గారిని తీసుకురావాలి. ఇంకొకటి సాక్షి యాజమాన్యం భారతీరెడ్డి గారి అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని బ్యాన్ చేయాలండి. అప్పుడు నాకు పూర్తిగా న్యాయం జరిగినట్టు మా మహిళలకి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న సంకర జాతి, అది ఇంకా ప్రమాదకరమైన వర్డ్. అలాంటి వర్డ్స్ ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఆర్గనైజింగ్ ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ టీం మొత్తం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ముందు వెళ్లే దాంట్లో కూడా ఖచ్చితంగా ఎవరైనా ఒక మాట ఆడబిడ్డనంటే భయపడే విధంగా చర్యలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పొద్దున వీడియో కూడా రిలీజ్ చేశారు కృష్ణరాజు, ఎట్లా చూడొచ్చు? అది వాళ్ళకి ఏ విధంగా కూడా భయం లేదు, ఏ మాత్రం నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. ఏం జరిగినా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అన్న విధంగా వ్యవహరిస్తున్నారు అనడానికి అది ఉదాహరణ. వీళ్ళ వెనక బలమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి గారు ఉన్నారనడానికి అది ఒక నిదర్శనం. రోహిత్, ప్రధానంగా మొత్తంగా కేసుకు సంబంధించినటువంటి అంశంలో కంపల్సరిగా ప్రస్తుతానికైతే న్యాయం జరిగింది. కాకపోతే కృష్ణరాజును కూడా అరెస్టు చేయాలనే విధంగా కూడా ఎవరైతే ఫిర్యాదుదారుని ఉందో ఆ శిరీష కూడా, ఖమ్మంపాటి శిరీష కూడా క్లియర్ గా కోరుతున్నారు. ఇప్పటికీ కూడా ఎవరైతే ఈ వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళు డిమాండ్